ఒక కంపెనీతో 2 తెలుగు రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి. అదే ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఆ కంపెనీకి తెలుగు రాష్ట్రాలు భూములు ఇవ్వడానికి రెడీ అయ్యాయి. ఏమిటా కంపెనీ? దానికి నిజంగా అంత సీన్ ఉందా? ఊరి పేరు లేని కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటున్నారా? వేల కోట్ల విలువైన భూముల్ని ధారపోసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? చూద్దాం. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం దావోస్ వెళ్ళింది. అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. దావోస్ ఒప్పందాల గురించి మనం వింటూనే ఉంటాం. అవి ప్రతి ఏటా జరుగుతుంటాయి. ఈ సదస్సు ఒక నెట్వర్కింగ్ వేదిక. అక్కడికి కంపెనీల నుండి ప్రతినిధులు వెళ్తారు, ప్రభుత్వాల నుండి ప్రతినిధులు వెళ్తారు. వాళ్ళు పెట్టుబడులు పెడతామంటారు, వీళ్ళు మా దగ్గర ఇలాంటి రాయితీలు ఉన్నాయి, అవి ఇస్తామని చెప్తారు. కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. అవి మెటీరియలైజ్ అయ్యేవి కొన్ని ఉంటాయి, అవన్నవి గాల్లో కలిసిపోయేవి మరికొన్ని ఉంటాయి. ఇట్లా తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాని పేరు ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. ఇది తెలంగాణలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ను ఏర్పాటు చేస్తామని, దానికోసం ఒక 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ఒప్పందం చేసుకున్నారు. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక ఏపీ సంగతి చూద్దాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామంటోంది. దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది, పెట్టుబడులు ఆహ్వానిస్తోంది. దీనికోసం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు జూలై 2024 నుండి ఇప్పటి వరకు ఒక 5 సార్లు సమావేశమైంది. ఏప్రిల్ 10న జరిగిన ఈ మీటింగ్లో ఒక 17 సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో పలు జిల్లాల్లో పరిశ్రమలు పెట్టడానికి ఈ 17 సంస్థలకు అనుమతులు, వాటి భూ కేటాయింపులకు ఆమోదాన్ని తెలిపారు. ఈ 17 సంస్థల్లో టీసీఎస్ కూడా ఉంది. మనందరికీ టీసీఎస్ గురించి తెలుసు. దీనికి 21.16 ఎకరాల భూమిని కేటాయించారు. టీసీఎస్ చాలా పెద్ద సంస్థ. దానికి భూమిని కేటాయిస్తే వాళ్ళు కూడా పెట్టుబడి పెడతారు. అదే స్థాయిలో ఐటీ ఉత్పత్తులు వస్తాయి, ఉపాధి కూడా దొరుకుతుంది. కాబట్టి సమస్య లేదు. అయితే ఈ 17 సంస్థల్లో ఒక సంస్థ పేరు మాత్రం ఇప్పుడు వివాదంగా మారింది. అదే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి విశాఖలో 59 ఎకరాలు కేటాయించారు. ఇదే ఉర్సా క్లస్టర్స్ కంపెనీతోనే తెలంగాణ దావోస్లో ఒప్పందం చేసుకుంది. టీసీఎస్కి విశాఖలో కేటాయించిన 21.16 ఎకరాల స్థలం ఐటీ హిల్ నంబర్ 3లో ఉంది. ఇక్కడ టీసీఎస్ 1370 కోట్ల పెట్టుబడి పెడతానని చెప్తోంది. 12,000 మందికి ఉపాధి దొరుకుతుంది అని చెప్తోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ టీసీఎస్ పక్కనే ఉన్న 3.5 ఎకరాలని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయించింది ఏపీ. దీంతోపాటు కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని కేటాయించారు. అంటే మొత్తం 59 ఎకరాలు. మరి 21 ఎకరాల్లో టీసీఎస్ 12,000 మందికి ఉపాధిని కల్పిస్తే ఉర్సా క్లస్టర్ సంస్థ 59 ఎకరాల్లో ఎన్ని ఉద్యోగాలు సృష్టించాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, అసలు ఈ కంపెనీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, దీనికి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు. మరి ఈ కంపెనీ కెపాసిటీ ఏంటి, అసలు ఇది ఎక్కడుంది, ఇవన్నీ ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ 2 కంపెనీల పేర్లు చెప్పుకోవాలి. ఒకటి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. దీనితోనే తెలంగాణ ప్రభుత్వం దావోస్లో ఒప్పందం చేసుకుంది. ఇక రెండోది ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని భూమిని కేటాయించింది. ఏమిటి ఈ 2 కంపెనీలు అంటే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, మరి రెండోది ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 అనుబంధ సంస్థలు. వీటిలో మొదటి దాని షేర్లు ఈ రెండో కంపెనీకి, అంటే ఏపీ భూమిని కేటాయించిన కంపెనీకి ఏప్రిల్ మొదటి వారంలో బదిలీ అయ్యాయి అని రికార్డులు చెప్తున్నాయి. అసలు ఈ కంపెనీలు ఎక్కడున్నాయి అంటే తెలంగాణ ప్రభుత్వం దావోస్లో జనవరి 24న ఒప్పందం చేసుకున్న అమెరికా కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ గత ఏడాది అంటే 2024 సెప్టెంబర్ 27న రిజిస్టర్ అయింది. సింగిల్ ట్రీ సిటీ, ప్లెజాంటన్, కాలిఫోర్నియా 94588 ఈ అడ్రస్లో అమెరికాలో ఉంది. మరి ఈ అడ్రస్లో ఏముంది, ఓ పెద్ద ఆఫీస్ ఉందా అంటే లేదు, జస్ట్ 3 బెడ్రూమ్ హౌస్ మాత్రమే ఉంది. అంటే అమెరికాలో ఉన్న ఒక చిన్న ఫ్యామిలీ ఉండటానికి సరిపోయే ఇంట్లో ఆ అడ్రస్లో ఈ కంపెనీ ఉంది. దీనితో తెలంగాణ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీకి ఒక ఫోన్ నెంబర్ లేదు, మెయిల్ ఐడి లేదు, వెబ్సైట్ లేదు, అసలు ఉద్యోగులు ఎవరో కూడా తెలియదు. ఇక ఏపీ ఒప్పందం చేసుకున్న కంపెనీ సంగతి చూద్దాం. మన దగ్గర ఏ కంపెనీ పెట్టినా దానికి ఓ రిజిస్ట్రేషన్ లాంటిది ఉంటుంది, అదొక ప్రాసెస్. అట్లా ఈ కంపెనీని ఈ ఏడాదిలోనే అంటే 2025 ఫిబ్రవరి 12న ప్రారంభించారు. జస్ట్ 10 లక్షల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్, 2 డైరెక్టర్లు. మరి దీని అడ్రస్ ఎక్కడుందో తెలుసా? ఫ్లాట్ నెంబర్ 705 ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్.
ఈ అడ్రస్లో ఏముందంటే అదొక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఇందులో ఒక ఫ్లాట్ని చూపించి ఇదే ఒక కంపెనీ అనేశారు. దీనికి విశాఖలో 59 ఎకరాలను కేటాయించారు. దీనికున్న ఇద్దరు డైరెక్టర్లు ఎవరంటే ఒకళ్ళు కౌశిక్ పెందుర్తి, ఇంకొకళ్ళు సతీష్ అబ్బూరి. వీళ్ళలో కౌశిక్ అనే వ్యక్తి టాలస్ పే అనే కంపెనీలో సిటీఓగా పనిచేస్తున్నాడు. అంటే ఇతను అమెరికాలో ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి. ఇక రెండో వ్యక్తి సతీష్. ఇతను ఎలీజియం అనలిటిక్స్ అనే సంస్థకి ఫౌండర్ కమ్ సిటీఓ. ఇది ఆన్లైన్లో ఈ ఇద్దరు డైరెక్టర్ల గురించి దొరుకుతున్న ఇన్ఫర్మేషన్. వీళ్ళిద్దరే అమెరికాలో రిజిస్టర్ చేసిన ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీకి డైరెక్టర్లు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ కంపెనీ పెట్టి ఏడాది కూడా కాలేదు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27న ఇది రిజిస్టర్ అయింది. దీంతోనే తెలంగాణ ఒప్పందం చేసుకుంది. ఇక ఇండియాలో దీనికి అనుబంధ సంస్థగా ఏర్పాటైందే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదే హైదరాబాదులో దొంగ అడ్రస్లో ఆఫీస్ ఉంది అని చెప్పింది, కొత్తగూడ అడ్రస్ ఇచ్చింది. దీనికి డైరెక్టర్లుగా కూడా వీళ్ళిద్దరే ఉన్నారు. అంటే అటు అమెరికాలో ఒక 3 బెడ్రూమ్ ఇంటిని అడ్రస్గా ఇచ్చిన కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే, ఇక్కడ 28 ఫ్లాట్లున్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అడ్రస్ ఇచ్చిన ఊరు పేరు ఫోన్ నెంబర్ వెబ్సైట్ ఏదీ లేని కంపెనీకి విశాఖలో ఏపీ ప్రభుత్వం 59 ఎకరాల వేల కోట్ల విలువైన ల్యాండ్ని నామమాత్రపు రేటుకి ఇచ్చేయడానికి రెడీ అయింది. తెలంగాణలో 5,000 కోట్లు, ఏపీలో 5,728 కోట్లు ఈ కంపెనీలు పెట్టుబడి పెడతాము అని చెప్పాయి. అంటే 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. అంటే ఈ కంపెనీకి అటు అమెరికాలో ఇటు హైదరాబాద్లో ఎక్కడ అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, వెబ్సైట్ లేదు. అంటే ఊరు పేరు లేని కంపెనీతో తెలుగు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయా? ఎలాంటి అనుభవం లేదు, ఆల్రెడీ చేసిన ప్రాజెక్టులు లేవు, ఉద్యోగులు లేరు. అసలు కంపెనీ కాగితాల మీద తప్ప వాస్తవంలో లేదు. అలాంటి దానికి 1000 కోట్లకు పైగా విలువైన భూమిని ఎలా ఇచ్చేయాలనుకున్నారు? ఈ పరిస్థితిలో ఉన్న కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది? ఎలా ఈ కంపెనీకి తెలుగు రాష్ట్రాలు వేల కోట్ల విలువైన భూములు, రాయితీలు ఇవ్వడానికి రెడీ అయ్యాయి? జస్ట్ 6 నెలల క్రితం పెట్టిన కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం, 2 నెలల క్రితం పెట్టిన కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఎట్లా ఒప్పందాలు చేసుకున్నాయి? వాటిని ఎట్లా నమ్మాయి? ఈ కంపెనీకి ఆ స్థాయిలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టే సత్తా ఉంది అని ప్రభుత్వాలు ఎట్లా నమ్ముతున్నాయి? ఏఐ డేటా సెంటర్ పెట్టడం అంటే అంత చిన్న వ్యవహారమా? దానికి ఎక్స్పీరియన్స్ కావాలి, ఎఫిషియన్సీ ఉండాలి. ఈ రెండు లేకుండా, ఈ రెండు ఉన్నాయి లేదా ఉన్నాయో లేదో అనే అసెస్మెంట్ అనేది లేకుండా ఈ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎట్లా నమ్మి ముందుకు వెళ్తున్నాయి? ఇవే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. ఇప్పుడు దీనిపై ఏపీలో రాజకీయపరమైన విమర్శలు మొదలయ్యాయి. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన తమ్ముడినే టార్గెట్ చేస్తున్నారు. ఉర్సా క్లస్టర్స్ వెనుక ఉన్నది తన సోదరుడు, విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని, అంటే కేశినేని శివనాథ్ అనేది కేశినేని నాని వాదన. పైగా ఇందాక చెప్పుకున్న ఇద్దరు డైరెక్టర్లలో అబ్బూరి సతీష్ అనే వ్యక్తి కేశినేని చిన్నీకి బీటెక్ క్లాస్మేట్ అని, ఇద్దరి మధ్య కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయని, గతంలో వీళ్ళు ఒక కంపెనీని పెట్టి జనాల నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా లేని కంపెనీని, అంటే కాగితాలపై ఉన్న కంపెనీని చూపించి ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నంలో ఉన్నారు అని ఆరోపిస్తున్నారు. ఇది ఏపీలో ఒక కంపెనీకి సంబంధించిన వివాదం. మరి ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి ఏం సమాధానం చెప్తాయి? తమ నిర్ణయాన్ని ఎట్లా సమర్థించుకుంటాయి? ఇంత జరిగిన తర్వాత కూడా ఈ ఒప్పందాలు, భూముల కేటాయింపులతో ముందుకు వెళ్తాయా? చూడాలి.